వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పోరుకు తెరలేవబోతుందా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయా? ఒకవైపు ప్రభుత్వ పనితీరుపై తీర్పు, మరోవైపు ప్రతిపక్ష బలబలాలకు ఈ ఎన్నికలు అద్దం పట్టనున్నాయా? ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టకుండా బీఆర్ఎస్ మాత్రం ఇంకా తన కార్యాచరణ ప్రకటించకపోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. త్వరలో ఖాళీ కానున్న ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. అయితే ఈ ఎన్నికలను కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు కాగానే కాకుండా రాష్ట్ర రాజకీయాల సెమీఫైనల్ గా అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, ఉద్యోగ నియామకాలు అంశం, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ సంఘాల అసంతృప్తి వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉండడంతో వాటి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. నియామక ప్రక్రియలు వేగవంతం చేయడం, ఉద్యోగ సంఘాలతో చర్చలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం వంటి చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా క్యాష్ చేసుకునే వ్యూహంతో ముందుకు సాగుతుంది. నిరుద్యోగ సమస్య, పరీక్షల నిర్వహణ, ఉద్యోగ నియామకాల జాప్యం, యువత, ఉద్యోగుల అసంతృప్తిని ప్రధాన అస్త్రాలుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పట్టభద్రుల నమోదు, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, ప్రచార కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఇక జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన నీట్ పేపర్ లీక్ అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రచారంలో వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పరీక్షల పారదర్శకత, యువత భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తే ప్రయత్నం చేస్తుంది. దీనికి బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. దీనితో ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలతో పాటు జాతీయ రాజకీయాలు కూడా కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అందరి దృష్టి ఇప్పుడు బీఆర్ఎస్ పైనే ఉందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపిన బీఆర్ఎస్ ఈసారి ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తుందని ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులను నిలబెడుతుందా, లేక రాజకీయ పరిస్థితులను బట్టి కొత్త ఎత్తుగడలు వేస్తుందా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధిష్టానం నుంచి ఇంకా స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఇప్పుడు మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలు, ప్రచార అస్త్రాలతో రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు కేవలం 2 ఎమ్మెల్సీ స్థానాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పై ప్రజా అభిప్రాయం, ప్రతిపక్షాల బలబలాలను అంచనా వేసే రాజకీయ పరీక్షగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి పట్టభద్రుల తీర్పు ఎవరిపై ఉంటుంది? కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంటుందా? బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోగలదా? లేక బీఆర్ఎస్ సైలెంట్ గా స్ట్రాటజీతో రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందా? ఈ ప్రశ్నలకు ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన తర్వాత స్పష్టమైన సమాధానం రానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ మా కొలీగ్ సాయి అందిస్తారు. సాయి, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ శివాని. రైట్, మొత్తం మీద తెలంగాణలో మళ్ళీ రాజకీయ రగడ మొదలైంది అనుకోవచ్చు. మొత్తం మీద 3 పార్టీలు కూడా తమ రాజకీయ ఎత్తులను, పై ఎత్తులను కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇటు 2.5 సంవత్సరాల పాలనను ముగించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే మరోసారి అధికారాన్ని తమ చేజిక్కించుకోవాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. రైట్, ఇక ఇంకో అంశం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఖాతానే తెరవనటువంటి, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి బీజేపీ పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్న టైంలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక కీలక మలుపును, అలాగే కీలక ఘట్టాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, మొత్తం మీద అసలు తెలంగాణ రాజకీయానికి సంబంధించి ఎలా ఉంది, ఏముండబోతుంది, పట్టభద్రులు ఏమంటున్నారు, అలాగే ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి చర్చించే ముందు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏ విధంగా చూడొచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా ముందస్తుగా ఇటు ప్రణాళికలు రచించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పార్టీ వర్గాలకు సంబంధించి ఎలాంటి విశ్వసనీయ సమాచారం ఉంది? రైట్ సార్, ఇప్పుడు తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి పాలన గడువు ముగియలేదు.
ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. అయినప్పటికీ 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు కూడా ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తా ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా కూడా ప్రతి వ్యూహాలు కూడా అమలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉంటాం. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఈ ఎన్నికలను ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు కూడా ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 ప్రధాన పార్టీలు పై ఎత్తులు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడతా ఉన్నాయి. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఉమ్మడి హైదరాబాద్, పాలమూరు, రంగారెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జ్ గా కూడా అక్కడ దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబును నియమించినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించి వారిని టార్గెట్ గా కూడా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటీవల మన ఢిల్లీలో చూసుకున్నాము, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించినటువంటి అంశాలను అస్త్రాలుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఎన్నికల ముందు హామీలకు సంబంధించి ఉద్యోగులకు టిఆర్సీ అమలుకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ విషయాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి నిర్ణయానికి సంబంధించి ఎన్నిటి అంశాలను అస్త్రాలుగా కూడా ఇటు బీజేపీ పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుసా ఉంది. ఇంకా బీఆర్ఎస్ ఇంకా ముందుకు వేస్తున్నట్టు కూడా. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ మరియు ఇటు బీజేపీ పార్టీ కూడా తమ రాజకీయానికి సంబంధించినటువంటి ఎత్తుగడలు వేస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా చూద్దాం, మరి ఏం జరగబోతోంది, పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతున్నారు. ముఖ్యం మీద ముగ్గురికి సంబంధించి ఇటు పదవీకాలం ముగియబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా చూసుకుంటే కనుక ఇటు నల్గొండ కానీ తదితర ప్రాంతాలు, ఇటు ప్రాంతాల్లో కూడా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి, అలాగే నల్గొండకు సంబంధించినటువంటి ప్రాంతాలు చూసుకుంటే కనుక ఎక్కువ శాతం పట్టభద్రులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాల్లో పట్టభద్రులు ఈసారి మరి ఎవరికి ఓటు వేస్తారు? 2.5 సంవత్సరాల పాలన కొనసాగించినటువంటి కాంగ్రెస్ కా, లేకుంటే మరోసారి తమ ప్రభావాన్ని చూపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు బీఆర్ఎస్ కా, లేదా మరి బీజేపీకా అన్న అంశానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. రైట్, ఈ రోజు మన క్వశ్చన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో రాజకీయాలు మళ్ళీ హాట్ గా మారుతున్నాయి. మరి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటి నుండే మెట్లు ఎక్కుతా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? సో ఈసారి పట్టభద్రులు ఎలాంటి డిమాండ్ తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు? పట్టభద్రులు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే దాంట్లో చూస్తే ప్రధానంగా నిరుద్యోగ విషయమే పెద్దగా సవాలుగా ఉండే అవకాశం ఉన్నది. ప్రభుత్వం వచ్చేటువంటి సందర్భంలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగానికి సంబంధించినటువంటి వృత్తి విషయము, ఈ అంశాలన్నీ కూడా ఎలక్షన్ల ముందు చెప్పిన తర్వాత ఒకసారి ఎలక్షన్ వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నల్గొండ బై ఎలక్షన్ వస్తే నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా విజయం సాధించింది. ఆ ఎలక్షనే మళ్ళీ రాబోతున్నటువంటిది. అదేవిధంగా మహబూబ్ నగర్, రంగారెడ్డికి, హైదరాబాద్ సంబంధించినటువంటి పట్టభద్రులది రాబోతే నెక్స్ట్ ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక ఇబ్బంది. రాష్ట్ర ప్రభుత్వము ఈ అప్పటికి 3 సంవత్సరాలు దాటిపోతుంది. 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ముఖ్యంగా పట్టభద్రులకు, నిరుద్యోగులకు, యువకులకు, ఇతర అంశాలకు ఇచ్చినటువంటి హామీలను ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంతవరకు నెరవేర్చారు అనే అంశాన్ని ఎజెండాగా విపక్షాలు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, నిరుద్యోగుల పట్టభద్రుల దగ్గరికి ఈ అంశాలను ప్రధానంగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు చేయడం జరిగింది. విపక్ష పార్టీలు దానికి సంబంధించినటువంటి సదస్సులు నిర్వహిస్తున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నటువంటిది. ఇప్పుడు అలర్ట్ అయిపోయినటువంటి ప్రభుత్వం అలర్ట్ అయిపోయి ఏఐసిసి కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లోనే తీసుకుంటున్నటువంటి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ 2 years లో జనరల్ ఎలక్షన్ వచ్చేటువంటిది ఉంది కాబట్టి పట్టభద్రులు కనుక ఎఫెక్ట్ అయినట్లయితే టోటల్ గా రాజకీయంగా చాలా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే
ఉన్నటువంటిది ఒకటి, ఆ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకటి గెలిపించుకోవాలి, ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి పట్టభద్రులు ఎవరు కూడా సంతోషంగా లేరు అనే మాట వాస్తవమా కదా? ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే పట్టభద్రులనే కాదు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం ప్రభుత్వం పైన కొంచెం ఏదైతే ఉందో దానికి ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తా ఉంది, అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఎందుకున్నది? దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఇక అది ఆ పొజిషన్ గా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది. ఇక్కడ అధికార అంటే బీజేపీ రాష్ట్రం వరకు ఒక అపోజిషన్, కానీ వాళ్ళు కూడా అధికారంలో సెంట్రల్ లో మినిస్టర్ గా ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తున్నటువంటిది ఉన్నది. ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మాత్రం బీఆర్ఎస్ ఉన్నది. అటు అసెంబ్లీలో చూసుకున్నా, ప్రజల్లో చూసుకున్నా, ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్లకు సంబంధించిన ఏవి చూసుకున్నా అపోజిషన్ గా బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. బట్ ముఖ్యంగా మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా ఎందుకో కేటీఆర్ ఈ మధ్య యువతను బాగా టార్గెట్ చేసినట్టు కొడుతుంది. పట్టభద్రుల దాంట్లో కూడా కొంచెం మంది యూత్ కి సంబంధించినటువంటి ఉన్నారు, 35 నుండి లేదా ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, అట్లాంటి ఆ ఏజ్ పీపుల్ కూడా ఉంటారు. కాబట్టి సో వాళ్ళని అటాక్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేస్తోంది. ఎందుకంటే సరూర్ నగర్ జరిగినట్టు బీఆర్ఎస్ సభ కానివ్వండి, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జెన్జెట్రీ అవి తీసుకుంటా ఉన్నారు, యువతని కానివ్వండి ఆ వర్గానికి చెందినటువంటి వాటిని ఎక్కువగా పిక్ చేసుకుందామని ఒక ఆలోచనతో ఉంది. ఇది క్యాష్ కావచ్చు అనుకోవచ్చా ఈ ఎన్నికలు? అవుతుంది, ఎందుకంటే యూత్ ఒక జనరేషన్ మారుతున్న దశ. ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ కావచ్చు, నెక్స్ట్ జెన్ ఆల్ఫా కావచ్చు, వీళ్ళకి ఓటాకు వస్తున్నటువంటి దశ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళందరికీ ఓటాకులు వస్తాయి, వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక తరం మారి కొత్త తరం వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ మనసుగానే దోచుకున్నట్టయితే వాళ్ళకి ఇంకొక 10-15 సంవత్సరాలు ఈజీ మూవ్మెంట్ ఉంటుంది, పార్టీ నిలబడే అవకాశాలు ఉంటాయి, పార్టీ గట్టిగా స్ట్రాంగ్ గా ప్రజల్లో ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే ఎలక్షన్లో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు ఎక్కువగా ఇంపాక్ట్ చూపించేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ గా తయారు కాబోతున్నటువంటి యూత్. అందుకని వాళ్ళని కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఎజెండా ఏంది, వాళ్ళ ఆకాంక్షలు ఏమున్నాయి అనేది ఇప్పుడున్నటువంటి పొలిటికల్ పార్టీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. జన్ ఢిల్లీలో చూసిన ఉద్యమం, ఏ ఉద్యమాలు చూసినా వాళ్ళ పాత్ర ఎక్కువ ఉన్నటువంటిది, సమాజంలో వాళ్ళ పాత్ర ఎక్కువ నడుస్తున్నటువంటి నేపథ్యంలో తప్పని పరిస్థితిలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ ఎజెండాని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో బీఆర్ఎస్ పార్టీ ఇంకో అడ్వాన్స్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరూర్ సభ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అయితే. కాంగ్రెస్ అది అధికార పార్టీ స్పందించేటువంటి తీరు, దానిపై మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. బట్ బీజేపీ పార్టీ గురించి చెప్పండి. గతంలో చూసుకుంటే ఒక సీట్ అయితే గెలిచారు. సో అంజిరెడ్డి చిన్మల్లె అని చెప్పేసి అతను క్యాండిడేట్ గెలిచారు. ఈసారి ఆ పరిస్థితి ఉండొచ్చా? ఈసారి ఆ పరిస్థితి కనిపిస్తుందా? బీజేపీ ఎందుకంటే లేదు, బీజేపీది ఎట్లుందంటే ఢిల్లీలో నిన్న జరిగిన దాన్ని బట్టి రోజంతా బీజేపీది మోడీ హవా మీదనే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, ముఖ్యంగా తెలంగాణ ఫోటో మోడీ హవా, మోడీకున్న చరిష్మాని బట్టే ఇక్కడ వాళ్ళు లాభపడుతున్నటువంటి తప్ప ఇక్కడ సొంతంగా వాళ్ళు ఫైట్ చేసి ఒక ఇష్యూని సాల్వ్ చేసి ఒకటి తీసుకొచ్చి కేంద్రం నుంచి అదనంగా తీసుకొచ్చి మేము ఇది తెలంగాణ ప్రజలకు ఇది చేసినామని స్థానిక నాయకత్వం చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ లో లేదు. మోడీ లీడర్షిప్ లేదు. మోడీ చరిష్మా పెరుగుతా ఉంటే ఇక్కడ వాళ్ళకు ఇమేజ్ పెరుగుతుంది, మోడీ చరిష్మా తగ్గుతుంటే ఇక్కడ బీజేపీకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటిది. మన 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి. అప్పుడున్న సందర్భంలో ఏంది, మోడీ పీక్ స్టేజ్ లో తనకున్న ఇమేజ్ మొత్తం బాగా దేశవ్యాప్తంగా ఉంది. ఒక ఇమేజ్ దేశభక్తిగా ఉన్నారు, హిందూ మతానికి సంబంధించినటువంటి ఎన్ని అంశాలు కలబోసుకొని ఒకేసారి 8 ఎంపీ సీట్లు గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ సందర్భం. అదే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి మొత్తం చెతికిలబడి 600-700 సర్పంచ్ 12,000 చిల్లర ఉన్న సర్పంచ్ల దగ్గర 600-700 గెలిచేటువంటి సిచ్యువేషన్ కొన్ని. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ వెళ్తే ఎట్లుంటుందో ఇది. అదే గ్రాడ్యుయేషన్ కి సంబంధించి ఇప్పుడు నిన్న మన జరుగుతున్నది మొత్తం ఢిల్లీలో జరిగింది యూత్ కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ వచ్చింది అనుకో, ఎమ్మెల్సీకి సంబంధించి ఇంపాక్ట్ కంపల్సరీ తగ్గుతుంది. అందుకే పోటీ కూడా ఇక్కడ ఉండేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి పట్టభద్రులకు సంబంధించిన. మీ విధంగా యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ గా బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి? వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్టాండ్ తీసుకుంటారు. ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రాష్ట్ర రైతాంగం విషయం తీసుకుంటారు, నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలేదు. స్కూటీ ఉన్నటువంటి విద్యార్థినులకు, స్టూడెంట్స్ మహిళా విద్యార్థులకు
స్కూటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటిది ఉన్నది. ఈ ఎజెండాని క్యారీ చేస్తారు బీజేపీ కావచ్చు. ఇంకా అదనంగా వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే మతానికి సంబంధించినటువంటి యూత్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి అటు ఆ మతానికి సంబంధించిన ఇష్యూ కూడా ఆ టైంలో ఏదైనా వస్తే ఇఫ్ ఓవైసీకి ఫాతిమా కాలేజీ ఇష్యూ వచ్చింది అనుకోండి, హైడ్రాక్స్, అది కూడా దీంట్లో ఉపయోగించుకుంటారు. దీనికి సంబంధించి ఇట్లాంటివన్నీ బీజేపీ తన ఎలక్షన్ ఎజెండాలో ఓ సెంటిమెంట్ అంశాన్ని మతానికి సంబంధించిన ఏ సెంటిమెంట్ వచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం. విజయ్ గారు, ఒక విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి మధ్యకాలంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్యకాలం నిన్న కూడా చూసారు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి అన్నారు. దానికన్నా కూడా చాలా మాటలు అంటూ ఉన్నారు. సో ఇది దెబ్బ పడే అవకాశం ఉందనుకోవచ్చు ఈ ఎన్నికల. కంపల్సరీ రేవంత్ రెడ్డి ఎట్లా ఉందంటే, ఇది నేను పర్సనల్ టార్గెట్ సీఎం కావాలనుకున్నా అయినా అప్ టు 2034 వరకు ఆయన సీఎం 34 అనేది ఆయన చెప్పుకోవడం సాధ్యం. అది ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మటే వెళ్ళిపోతా అంటే ఆఫీసర్లు వినరు, ఆడ ఎవరు లెక్క చేయరు, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అట్లా ఉన్నోళ్ళు 2034 ఉంటా అనుకున్నటువంటి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా మాట్లాడతారు, ఎంతో హుందాగా మాట్లాడతారు, నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ చూపిస్తారు, నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ చూపిస్తారు. కానీ నేను సీఎం కావాలనుకున్న అయినా ఎంజాయ్ చేస్తున్నా, ఎంజాయ్లో భాగంగా ఇట్లాంటి మాటలు అంటున్నాడు తప్ప నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావాలి ఈ కాంగ్రెస్ అనే కోణం ఆయనది. పైకి అంటున్నాడు, పైకి అనకపోతే ఇక్కడ ఎవరు వినరు. అందుకని ఇంటర్నల్ గా మాత్రం తనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఆయనే విపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ఎన్నో సందర్భాలు అన్నారు, ఏమన్నా మేము అధికారంలోకి వచ్చినాం అనుకో 6-7 నెలలు మమ్మల్ని మెచ్చుకుంటారు, 8 సంవత్సరం తర్వాత నుంచి నన్ను తిట్టుడు మొదలు పెడతారు. సో విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది కదా, విద్యాశాఖ ఆయన ఉంది. నిన్న మాట్లాడినటువంటిది అవకాశం ఉంది కదా, ఒక అత్యుత్సాహం, ఒక ఈగో, ఒక అహంకారం, అధికారం వచ్చిందని అధికారం కొత్తగా వచ్చి పైసలు ఎక్కువ కనపడేసరికి ఒక కనిపిస్తుంది, నేనే రాజు, నేనే మంత్రి, ఇట్లాంటివన్నీ ఏంటంటే తన కోరికలు అన్ని సినిమా డైలాగులని కొట్టాలనుకుంటుంది. ఒక మాట చెప్పండి విజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అనుకోవచ్చు. ఇక అధికార పార్టీ హుందా వివరించి ఉంటేనేమో ఒక తిరుగుంటుంది. అంటే ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ ని గురి చూసుకోవడం అని చెప్పేసి కేసీఆర్ ని అంటుంది కదా. కేసీఆర్ బయటికి రాకపోయినా, కేసీఆర్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోయినా, కేసీఆర్ ఏది మాట్లాడకపోయినా కేసీఆర్ నే అంటున్నాడు నిరంతరం. దాంట్లో కేసీఆర్ పేరు ఎత్తంది తన గుర్తింపు లేదనే భావనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ భావనతోటే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఆస్థా ఉన్న వాళ్ళు తాను చేసిన పనులను చెప్పుకుంటూ తాను ఎందుకు మళ్ళీ కావాలనుకుంటారు, అంతకుముందు ఉన్న దానికంటే నెక్స్ట్ మార్పు, గుణాత్మకమైన మార్పు ఎట్లా చూపించిన నేను అనేది చెప్పుకుంటాను. కానీ నువ్వు రైతుల దగ్గర పోయేసరికి ఏం చెప్తున్నావు, రైతు బందే ఇవ్వలేకపోతున్నట్టు సిచ్యువేషన్. ఒకసారి ఇస్తున్నావు, ఒకసారి బంద్ చేస్తున్నటువంటి. రుణమాఫీ అలానే ఉంది, ఒడ్లు కొనలేకపోయిన కొనుగోలుకు సంబంధించినటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరువు వచ్చిన సందర్భంలో మనం సిస్టమ్ అంతా బాగుంది. కరువు అనేది వచ్చినా తెలంగాణకు వాటర్ పుష్కలంగా ఉన్నది, దాన్ని ఉపయోగించుకొని ఏం చెప్పాలి. ఇప్పుడు కరువు ప్రపంచం అంతా కరువు ఉన్నది, ఆ కరువులో కూడా మనం జయించి పంటలు ఎక్కువ పండించాలని రైతులకు పిలిపివ్వాలి. మీరు అన్ని పంటలు వేయండి అని చెప్పాలి. అయ్యేసి మీరు నీళ్ళు ఇస్తా, పంటలు కొనుగోలు చేస్తా, మార్కెట్ సౌకర్యం కల్పిస్తా అని పిలిపియాలి. రైతాంగానికి అంత కాన్ఫిడెన్స్, అంత ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. అదే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంది, ఈ పంట వేయద్దు, ఆ పంట వేయద్దు, పంటలు వేయద్దు అని పిలిపిస్తున్నటువంటి కనిపిస్తుంది. రైతులకి ఉల్టా కాన్ఫిడెన్స్ ఇచ్చి నువ్వు దేశం ఇప్పుడు ఎల్లినో కాదు, సూపర్ ఎల్లినో కాదు, ఎట్లాంటి ఎల్లినో వచ్చినా తెలంగాణకు డోకా లేదు, వాటర్ ఉన్నాయి, నేను ఇస్తా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము మీరు పంటలు వేయకండి, ఒరేయకండి, పౌండి, ఆ పంటలు వేయండి, ఈ పంటలు వేయండి చెప్తున్నారు అంటేనే మీ వైఫల్యం కనిపిస్తుంది, మీ విధానపరమైనటువంటి వైఫల్యం కనిపిస్తుంది. చివరిగా పట్టభద్రులకు సంబంధించి ఎలాంటి డిమాండ్స్ మీరు వారు తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు ప్రభుత్వం? ఫస్ట్ నిరుద్యోగులకు సంబంధించి, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ 7,000 పోస్ట్, అందులో భాగంగానే 10 రోజుల కింద కానిస్టేబుల్ పోస్టులు వేశారని చెప్పేసి అన్నారు. కానిస్టేబుల్ 19,000 ఉన్నాయి, మొత్తం 19,000 పోలీస్ దాంట్లో ఖాళీగా ఉన్నాయని వాళ్ళు చెప్పిన, ప్రభుత్వమే చెప్పింది. నిరుద్యోగుల సదస్సు కూడా అదే చెప్తుంది, వాళ్ళు చెప్తున్న గొడవే అది. రోజు సిటీ సెంటర్ లైబ్రరీలో యాక్చువల్ 19,000 ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం అనౌన్స్ చేసి 7,000కే నోటిఫికేషన్ ఇచ్చింది. వీళ్ళ డిమాండ్ అదే, నువ్వు చెప్పిన 19,000 ఉన్నాయన్నావు, అసలు యాక్చువల్గా 2 లక్షల ఉద్యోగాలు మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కలిపి మీరు 19,000 ఎందుకు వేయట్లేరు, 7,000 ఎందుకు వేస్తున్నారు అనేది అక్కడి నుంచో అదే ఎజెండా అవుతుంది. ప్రధానంగా ఎజెండా కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి అందరు పట్టభద్రులు, కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇప్పుడు అంత పట్టభద్రులు అప్లై చేస్తున్నటువంటిది ఉన్నది. మీరు ఇంతమంది దాదాపు అన్ని లక్షల మంది, 12 లక్షల మంది ఉంటే నువ్వు 7,000 ఉద్యోగాలు వేసి ఏ రకంగా ఎవరికి సాటిస్ఫై చేస్తావు, ఏం చేయగలుగుతావు? నువ్వు లేవా అంటే ఉన్నాయని మీరే చెప్పారు, ఉన్నాయని చెప్పిన తర్వాత
పట్టభద్రుల ఎలక్షన్ లో ఇదే ఎజెండా అవుతుంది. ఒకటి 2 లక్షల ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు 19,000 ఉంటే నువ్వు 7,000 ఎందుకు వేసినావు అనేది వస్తుంది. నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తా అని ఎందుకు ఎగ్గొట్టినావు అనేది వస్తుంది. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని ఎందుకు ఎగ్గొట్టినావు అనేది, ఇవి ప్రధానమైనటువంటి ఎజెండా వస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడాడు, క్రిమినల్ వేస్ట్, ఇంజనీరింగ్ వాళ్ళు అందరినీ అవమానపరిచినట్టే, చదువుతున్నటువంటి వాళ్ళని, ఇట్లాంటి ఈ మాటలన్నీ కూడా ఎలక్షన్ తీవ్రంగా అయ్యేసరికి ఇవి ఎజెండా కాబోతున్నాయి. ఇవన్నీ ఎజెండా అవుతాయి. ఆ తర్వాత డెవలప్మెంట్ కి సంబంధించినటువంటిది, ఇతర రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 21 ఏళ్ళకి పోటీ ఎమ్మెల్యే పోటీ చేసే అర్హత వచ్చింది. ఇవన్నీ మిగతా అంశాలుగా యాడ్ అవుతుంటాయి. రైట్ ఎలక్షన్ ఎజెండా. రైట్ థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ క్వశ్చన్ అవర్ అండి. రైట్, మొత్తం మీద అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చూసుకున్నాం. ఇప్పుడు ఇందాక విజయ్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇరుకుల పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కొంచెం క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ బీజేపీ పార్టీకి కొంచెం ఇంకా వారి రాజకీయాలకు పదులు పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు, మరి పట్టభద్రులు ఎవరికి తమ అధికారాన్ని వారికి ఇస్తారు, మరి ఏం జరగబోతోంది. ఇది ఒక ఎగ్జామ్ అంటే క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ టైప్ అన్నట్టు. యాన్యువల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ టైప్. ఈ ఎగ్జామ్ ఒకవేళ పాస్ అయితే కనుక ప్రభుత్వానికి మంచి పేరు, లేదంటే అది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. రైట్, ఇది వాటి క్వశ్చన్ అవర్. చూద్దాం మరి రాజకీయాలు ఎట్టిపోతాయి అనేది. ఇది వాటి క్వశ్చన్ అవర్. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఐ.